హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్యాక్ట్స్ గురించి కాకుండా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ డెవలపింగ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుందాం. మన ఛానల్ని రెగ్యులర్గా ఎవరెవరు ఫాలో అవుతున్నారో నేను తెలుసుకోలేకపోతున్నాను. మీరు ఒకవేళ రెగ్యులర్ వ్యూవర్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఆ లైక్ కౌంట్ని బట్టి మన ఛానల్కి ఎంతమంది రెగ్యులర్ వ్యూవర్సో తెలుసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 1, మన భూమి మీద ఎన్నో రకాల పాములు ఉన్నాయి. వాటిలో కొన్నిటి వల్ల మానవులకి ఎటువంటి ప్రమాదం ఉండదు, కానీ ఆ మిగతా వాటి వల్ల ప్రమాదం లేకపోలేదు. కానీ మీలో ఎంతమందికి పాము కాటేస్తే చచ్చిపోతామని తెలుసు? మేబీ అందరికీ తెలుసు. కొంతమందికి అయితే ఎందుకు చచ్చిపోతామో కూడా తెలుసు, బికాస్ ఆఫ్ పాయిజన్. మీకు కనిపిస్తున్న ఈ వీడియో క్లిప్ని గమనించండి. స్నేక్ పాయిజన్ని హ్యూమన్ బ్లడ్లో కలిపారు. పాయిజన్కి బ్లడ్కి జరిగిన రియాక్షన్ వల్ల బ్లడ్ ఈ విధంగా జెల్లీగా మారుతుంది. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి మన హార్ట్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాక ఆ జెల్లీ బ్లడ్ ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ని కానీ క్యారీ చేయదు. అందుకే మనిషి చచ్చిపోతాడు. చనిపోయే టైం అనేది పవర్ ఆఫ్ ద పాయిజన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎప్పుడైనా పాము కనిపిస్తే హల్చల్ చేయకండి. బీ రిలాక్స్డ్ అండ్ కూల్. లెట్ ఇట్ గో ఆన్ ఇట్స్ వే. అండ్ బై ద వే, నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయమంటారు? మిస్టరీస్, బయోగ్రఫీస్, ఫ్యాక్ట్స్, హారర్, క్రైమ్స్, ఇన్వెస్టిగేషన్. సో మీకు నచ్చిన టాపిక్ని మీరు కామెంట్ చేయండి. సో మోస్ట్ వచ్చిన టాపిక్స్ని సెలెక్ట్ చేసి వాటి మీద అయితే వీడియోస్ చేస్తాను. ఆ టాపిక్స్ లిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్స్లో కూడా పిన్ చేశాను, ఒకసారి చూడండి. డోంట్ ఫర్గెట్ టు సెలెక్ట్ యువర్ నెక్స్ట్ వీడియో టాపిక్. మీకు తెలుసా, మనం యూజ్ చేసే ప్రతి ఆబ్జెక్ట్ మనకి సొసైటీ లేదా నేచర్ ఇచ్చి ఉంటుంది. సొసైటీ అంటే గ్రూప్ ఆఫ్ ఆక్యుపేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం యూజ్ చేసే క్లాత్స్ ప్రిపేర్ చేయాలంటే ఒక ఫార్మర్ కాటన్ గ్రో చేయడానికి, ఒక డ్రైవర్ ఆ కాటన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఒక మిషన్ ఆపరేటర్ ఆ కాటన్ని యూజ్ చేసి క్లాత్స్ తయారు చేయడానికి, ఒక టైలర్ ఆ క్లాత్ని స్టిచ్ చేయడానికి, అండ్ ఫైనల్గా ఒక మార్కెటింగ్ ఏజెంట్ ఆ ప్రోడక్ట్ని మనకు అమ్మడానికి. మనం యూజ్ చేసే హ్యాండ్ కర్చీఫ్ అయినా ఇంతే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు ఆ కుట్టు మిషన్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నాకు ఎప్పుడు ఆ కుట్టు మిషన్ చూసినా అది ఆ విధంగా ఎలా స్టిచ్ చేయగలుగుతుందా అని తెలిసేది కాదు. బట్ నౌ ఐ హ్యాడ్ ఎ వీడియో, కుట్టు మిషన్ ఎలా పనిచేస్తుందని. వాచ్ ద వీడియో ఫర్ ఫ్యూ సెకండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? నాకు కూడా ఇప్పుడే తెలిసింది ఇది ఎలా పనిచేస్తుందని. మీలో ఎవరికైనా ముందే తెలిస్తే లెట్ మీ నో ద ఇంటెలిజెంట్. కామెంట్ యువర్ నేమ్. మీకున్న మిస్టీరియస్ అండ్ అన్ఆన్సరబుల్ డౌట్స్ని #ATF అని టైప్ చేసి మీ క్వశ్చన్ని టైప్ చేయండి. మేబీ నెక్స్ట్ వీడియోలో మీ క్వశ్చన్ ఫ్యాక్ట్గా ఉండొచ్చు. కార్స్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు? గివ్ ప్రీమియం లుక్. కొంతమంది కార్స్ని రేసింగ్కి, కొంతమంది షోకి, కొంతమంది అవసరానికి పర్చేస్ చేస్తారు. అండ్ సెక్యూరిటీ పర్పస్కి కూడా కొంతమంది హైయర్ అఫీషియల్స్ యూస్ చేస్తారు. విచ్ ఆర్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్. ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ కంపెనీ CEO బయర్స్కి సెక్యూరిటీని ప్రూవ్ చేయడానికి ఆయన కార్లో కూర్చొని AK-47తో ఆ కార్ని షూట్ చేయించాడు. దేవుడ్రా బాబు నువ్వు. ఒకవేళ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్లో తేడా జరిగితే నీ పరిస్థితి ఏంటి? ఈజ్ సచ్ అన్ అడ్వెంచరస్ పర్సన్. నేను రీసెంట్గా ఒక మీమ్ చదివాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్. స్కూల్ మీదకి టెర్రరిస్ట్ అటాక్ చేశారు. స్కూల్ మొత్తం భయపడుతున్నారు. అప్పుడు నేను వారితో ఫైట్ చేసి స్కూల్ని కాపాడాను. నా క్రష్ నన్ను చూసి నవ్వింది. ఇప్పుడు నేను చాలా మాట్లాడుకుందాం. ఈ విధంగా ఎంతమంది థింక్ అని ఇమాజిన్ చేసుకుని ఉంటారు? నేను కూడా ఊహించుకున్నాను. కాకపోతే ఫైట్ చేసి హీరో అవ్వడం వరకే ఊహించుకున్నాం. తర్వాత దాంతో మనకు సంబంధం లేదు. డోంట్ ఫర్గెట్ టు సెలెక్ట్ యువర్ నెక్స్ట్ వీడియో టాపిక్ అండ్ పోస్ట్ యువర్ అన్ఆన్సరబుల్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.